ఈ BS6 వెహికల్స్ వచ్చాక 10 సార్లు షోరూమ్ చుట్టూ తిరగాల్సి వస్తుందండి పికప్ ప్రాబ్లం. మాటల్లో పడి అసలు విషయం చెప్పడం మర్చిపోయింది కదండి. నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారు? బండి ట్రైల్ కి వెళ్తున్నానండి. SML బస్సు పికప్ ప్రాబ్లం వచ్చిందని షోరూమ్ లో పెట్టామండి. షోరూమ్ లో పెట్టాక బండి బాగు చేశాక నాకు ఫోన్ చేశారండి, బండి ట్రైల్ కి వెళ్ళమని. మా అఖిల్ బాబు డౌన్ 50 కిలోమీటర్లు ట్రైల్ కి వెళ్ళమన్నారండి. ఎటువైపు వెళ్దామని చూసి అనకాపల్లి సైడ్ వెళ్తున్నానండి. అలా ట్రైల్ కి వెళ్తుంటే నాకు మధ్యలో ఒక ఫోన్ వచ్చిందండి. ఏంటి ఆ ఫోన్ అని లిఫ్ట్ చేస్తే, నువ్వు ట్రైల్ కి వెళ్తున్న బస్సు తాళాలు బస్సు కాదని చెప్పారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నిజంగానే నాకు నరాలు కట్ అయిపోయింది. ఏం చెప్తున్నారో అర్థం కాలేదు. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. అసలు మ్యాటర్ ఏంటంటే, నీ షోరూమ్ కి బండి కోసం వెళ్ళినప్పుడు నాకు సెక్యూరిటీ బాబాయ్ ఒక తాళాలు ఇచ్చారండి. అసలు అప్పటికే డౌట్ వచ్చింది, కొత్త తాళాలు ఎందుకు ఇచ్చారా. తాళాలు చూస్తున్నారు కదండి, ఇదే వేరే బస్ తాళాలు. సెక్యూరిటీ బాబాయ్కి హ్యాండ్ ఓవర్ చేశాను. చూస్తున్నారు కదా, ఇవే బస్సు అసలు తాళాలు అండి. ఏం ఫీల్ ఉండదు మామయ్య. కొన్నిసార్లు అంతేనండి, కొన్ని తాళాలు కొన్నిటికి అలానే సెట్ అయిపోతాయి. మనం ఏం చేస్తాం, మన టైం అలాగున్నప్పుడు. SMS షోరూమ్ లో సెక్యూరిటీ బాబాయ్కి తాళాలు హ్యాండ్ ఓవర్ చేసి మా వర్క్ షాప్ కి వచ్చానండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్. చాలా మంది వీడియో చూస్తున్నారు, లైక్ కొట్టలేదు. లైక్ కొట్టండి ప్లీజ్.